రేపు శ్రావణ మాసము శనివారం అండి. శనివారం రెండో శనివారం వచ్చేసింది. మనము ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం శనివారం రోజు ఏమేం చేయొచ్చు. అయితే అవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నప్పటికీ శనివారము శ్రావణ మాసం విశేషం కాబట్టి మరి ఈరోజు విశేషం ఏంటి, దీనివల్ల మనకి శని దోషాలు ఉన్నప్పుడు మరి సాక్షాత్తు రామచంద్రుని తండ్రి అయిన దశరథ మహారాజు చేసిన విధానం ఏంటి, శని దోష నివారణ కోసం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి అందరూ తప్పకుండా వినండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. శనివారం రోజు మీకు ఒక మంచి స్తోత్రాన్ని తెలియజేస్తున్నా. ఎందుకు అంటే అష్టమ శని కావచ్చు, ఏళ్ళనాటి శని కావచ్చు, 7.5 అంటారు కదా, అలా కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు. ఇలా ఏ రకమైన శనేశ్వర దోషాలు ఉన్నప్పుడు మనము ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మనకు ముఖ్యమైన అవే కదండి. ఆరోగ్య సమస్యలు ఉన్నా మనం ఏం చేయలేము, అనారోగ్య సమస్యలు ఉన్నా ఏం చేయలేము. పాలు పోదు, ఇంట్లో అన్నీ కొరతగా ఉంటాయి, డబ్బులు చేతిలో ఆడవు, ఏది కావాలన్నా వెతుకులాట. అయితే దీనికి పరిష్కారంగా ఈ విషయం తెలుసుకుందాం మనం. పూర్వము దశరథ మహారాజు మంచి చక్కటి పరిపాలన అందిస్తూ ఉంటే ఒక సంవత్సరం ఏమైందట, వాళ్లకు కరువు కాటకాలు వచ్చి ప్రజలు బాగా తిండికి ఇబ్బంది పడ్డారట, చాలా అవస్థలు పడ్డారట. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ఏమిటి అని అప్పుడు దశరథ మహారాజు తెలుసుకున్నారు. వశిష్ఠుల వారిని అందరినీ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే అప్పుడు వశిష్ఠుల వారు తెలియజేసింది ఏంటి అంటే, ఒక రాజ్యానికి ఒక రాజు యొక్క గ్రహస్థితి వల్ల రాజ్యం మీద ప్రభావం ఉంటుంది. ఇప్పుడు శని దోష ప్రభావం ఉంది నీ మీద కాబట్టి ఈ విధంగా జరిగింది. అందుకని శని జపం చేయాలి, శని ధ్యానం చేయాలి అని చెప్పారట. అప్పుడు దశరథ మహారాజు ఏం చేసిండ్రు అంటే శనేశ్వరుడికి కోసం తపస్సు చేసిండ్రు. ఆ రోజుల్లో తపస్సు చేసేవాళ్ళు కదా, మనమంటే ఇప్పుడు ధ్యానం అంటున్నాం, జపం అంటున్నాం. అంటే వాళ్ళు కొన్ని రోజులు చక్కగా తపస్సు చేసేవాళ్ళు. అట్లా భక్తితో ఆ శనేశ్వరుడి కోసము ధ్యానిస్తూ తపస్సు చేసిండ్రు. చేస్తే ఆ శనేశ్వరుడు సంతృప్తి చెంది ప్రత్యక్షమైనప్పుడు ఏం చేసిండ్రు, ఎవరైనా భగవంతుడు ఎదురు వచ్చినప్పుడు వెంటనే భగవంతుడిని కీర్తిస్తారు. ఆ విధంగా ఈ శని స్తోత్రాన్ని పఠించారట దశరథ మహారాజు. అప్పుడు సంతుష్టుడైన శనేశ్వరుడు, మరి నీ కోరిక ఏమిటి అంటే, కరువు కాటకాలతో నీ రాజ్యం అల్లాడుతుంది నాకు, అందుకే నేను ఈ విధంగా చేశాను మీ అనుగ్రహం కోసం అంటే, రాజ్యంలో అందరూ సుఖ సంతోషాలతోని ఉండేటట్టుగా అనుగ్రహించారట. కరువు కాటకాలు తీరిపోయి అందరూ చక్కగా సంపదలతోని తులదూగాలని. అయితే అప్పుడు శనేశ్వరుడు ఏమి వరం ఇచ్చిండు అంటే, నువ్వు అత్యంత భక్తిగా నీ రాజ్య ప్రజల కోసం నువ్వు ఈ విషయంగా తపస్సు చేసినావు కాబట్టి నీకు ఇంకో వరం కూడా ఇస్తున్నా. ఎందుకంటే ఈ ప్రజల కోసం అడిగావు కాబట్టి ఈ స్తోత్రాన్ని నువ్వు అత్యంత భక్తితో నువ్వు చదివిన ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రాన్ని ఎవరైనా అత్యంత భక్తితో చదివితే వాళ్లకు కూడా నేను అనుగ్రహిస్తాను. మరి వాళ్లకు ఏ ఇబ్బందులు రాకుండా నేను అనుగ్రహిస్తాను అని వరం ఇచ్చాడు, చెప్పాడటప్పుడు. అందుకోసమనే మనకు
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ఓ రోజు కడుపు నొప్పి, ఓ రోజు కాలు నొప్పి, ఓ రోజు తలనొప్పి, ఏముండదు, ఏమీ లేదు, కానీ ఏదో ఒక ఇబ్బంది. అలాంటివి ఉన్నప్పుడు ఈ స్తోత్రాన్ని వినండి. మనస్ఫూర్తిగా ముందు భక్తితోని నమస్కరించుకొని శనేశ్వరాయ నమః అనుకుంటూ ఈ స్తోత్రాన్ని వినండి. తర్వాత అనండి. మరి ఇంకా మీకు ఇబ్బందులు ఉండొద్దు, మంచిగా ఉండాలి అంటే మీరు కనీసము ఈ శని స్తోత్రాన్ని 19 సార్లు 19 రోజులు పఠించండి. 19 రోజులు పఠించినట్టయితే తప్పకుండా మీకు శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ తీరిపోతాయి, ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. మరి ఇప్పుడు ఆ శని స్తోత్రాన్ని చదువుదాము, వినండి. ఎందుకు చదవడము అంటే ఎవరైనా చెప్పినప్పుడు దాని దోషాలు కానీ ఏమైనా ఉండవు. వినండి ముందు, తర్వాత చదవండి. దశరథ కృత శని స్తోత్రం. ఓం నమః కృష్ణాయ నీలాయ శితికంఠనిభాయ చ నమః కాలాగ్నిరూపాయ కృతాంతాయ చ వై నమః. నమో నిర్మాంసదేహాయ దీర్ఘశశ్రుర్జటాయ చ నమో విశాలనేత్రాయ స్థూలరోమ్నే చ వై పునః. నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోऽस्तु తే. నమోऽस्तु కోటరాక్షాయ ఘ్నురీక్షాయ వై నమః. నమో నీల మధుకాయ నీలోత్పలనిభాయ చ నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ कराळिने. నమస్తే సర్వభక్షాయ బలీముఖ నమోऽस्तु తే. సూర్యపుత్ర నమస్తేస్తు భాస్కరాభయదాయ చ. అదోదృష్టే నమస్తేస్తు సంవర్తక నమోऽस्तु తే. నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోऽस्तु తే. తపసా దగ్ధదేహాయ నిత్యం యోగరతాయ చ. నమో నిత్యం క్షుధార్తాయ అతృప్తాయ చ వై నమః. జ్ఞానచక్షుర్నమస్తేస్తు కశ్యపాత్మజసూనవే. తుష్టో దదాసి వైరాజ్యం రుష్టో హరసి తత్క్షణాత్. దేవాసురమనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగా త్వయా విలోకితాః సర్వే నాశం యాంతి సమూలతః. ఓం నమస్తే కోణసంస్థాయ పింగళాయ నమోऽस्तु తే. నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోऽस्तु తే. నమస్తే రౌద్రదేహాయ నమస్తే చాంతకాయ చ. నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో. నమస్తే మందరూపాయ శనైశ్చర నమోऽस्तु తే. ప్రసాదం కురు మే దేవా
వరార్దోహముపాగతః ప్రసాదం కురు దేవేశ దీనస్య ప్రణతస్య చ. ఓం శనైశ్చరాయ నమః. ఇది దశరథ కృత శని స్తోత్రం. అందరూ తప్పకుండా వినండి, అనండి, ఫలితాన్ని పొందండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.